Today we are going to discuss about a very important topic, and this is also a geography topic, session 5. But today we are discussing a very interesting topic, an easy and very interesting topic also at the same time. You will not get bored, so you will not get any bored. So geography session 5 మనం ఏం డిస్కస్ చేస్తున్నాం ఈరోజు అంటే కొంచెం సోలార్ సిస్టమ్ గురించి చెప్తాను. బట్ మెయిన్ టాపిక్ ఏంటంటే ప్లానెట్స్. సో మెయిన్ టాపిక్ ఏంటి? ప్లానెట్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్లానెట్స్, నేను సన్ గురించి చెప్తాను. కొంచెం సన్ గురించి చెప్తాను. ఎందుకంటే మనం సన్ గురించి డిస్కస్ చేసినామంటే మనకి మిగతా టాపిక్ అంతా కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఈజీగా అర్థమవుతుంది, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇలా చెప్పాను కదా, నేను ఇంపార్టెంట్ టాపిక్ అన్నానంటే మీరు రాసి పెట్టుకొని యూ విల్ గెట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టాపిక్ అనమాట. సో యాక్చువల్గా మనకి ప్లానెట్స్ అనేవి తెలుసు కదా, మనకు ఒక సోలార్ సిస్టమ్ ఉంటుంది. సోలార్ సిస్టమ్, వి హ్యావ్ వన్ సోలార్ సిస్టమ్ అని అంటున్నాం. దీన్నే మనం తెలుగులో ఏమంటాం సౌర కుటుంబం, సౌర వ్యవస్థ అని చెప్పి చెప్తాం. సో సోలార్ సిస్టమ్ని మనం ఏమంటున్నాం? సౌర కుటుంబం లేదా సౌర వ్యవస్థ అని చెప్పి చెప్తాం అనమాట. యాక్చువల్గా ఈ సోలార్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే, మనకి సన్ ఉంటాడు సన్తో పాటు ఏముంటాయి, దానికి చుట్టూ మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. అంటే సన్ ఉంటుంది, దాని చుట్టూ కొన్ని గ్రహాలు కూడా ఉంటాయి. దీన్నే మనం సౌర కుటుంబం లేదా సౌర వ్యవస్థ అని చెప్పి చెప్తాం అనమాట. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, అంటే మనం సన్ గురించి ఎందుకు డిస్కస్ చేయాలంటే ఈ ప్లానెట్స్ అనేవి దేన్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతాయంటే సన్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతాయి అనమాట. ఎందుకంటే ద సన్ హ్యాస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే గురుత్వాకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది సన్కి. అందుకని సన్ని బేస్ చేసుకునే మిగతా ప్లానెట్స్ అన్ని రొటేట్ అవుతాయి అనమాట. యాక్చువల్లీ sun made by the hydrogen 74% హైడ్రోజన్ ఉంటుంది, అండ్ హీలియం 26% మనకి హీలియం ఉంటుందన్న. ఒక సన్ అనేది ఎలా తయారవుతుంది అని అంటే హైడ్రోజన్, ద కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హీలియం అన్న. అంటే ఒక సన్లో ఉండేటివి ఏంటి, మనకి హైడ్రోజన్ ఉంటుంది, హీలియం ఉంటుంది. ఎక్కువ పర్సెంట్ మనకి హైడ్రోజన్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి బేసిక్ నాలెడ్జ్, సన్ అనేది ఇలా అవుతుందని. ఇప్పుడు చెప్పండి, మనం ఈరోజు ప్లానెట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, మరి సన్ అనేది ప్లానెట్ అవుతుందా, స్టార్ అవుతుందా అంటే సన్ ఎప్పుడు కూడా ప్లానెట్ కాదు. గుర్తుపెట్టుకోండి, సన్ ఒక స్టార్. సన్ అనేది ఒక నక్షత్రం మాత్రమే, స్టార్ మాత్రమే. కాకపోతే ఇది హైడ్రోజన్ హీలియంతో ప్రిపేర్ అవుతుంది. అంటే సన్ అనేది ఇట్ ఈస్ ద మేడ్ బై ద హైడ్రోజన్ అండ్ హీలియం, కాబట్టి సన్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ని బేస్ చేసుకొని ఈ మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా రన్ అవుతాయి అన్నమాట. సో ఎలాగో మనం సన్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇంకొంచెం ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మనకి మామూలుగా వీఆర్ స్టేయింగ్ ఆన్ ద ఎర్త్, బట్ మనం ఎర్త్ నుంచి కూడా ఒక సన్ని చూస్తున్నాం కదా. సన్ అనేవాడు మనకు కనిపిస్తున్నాడు కదా. సో సన్లో కూడా పార్ట్స్ ఉంటాయి, కానీ మనం సన్ యొక్క అన్ని పార్ట్స్ని మనం చూడలేము, ఒకే ఒక పార్ట్ కనబడుతుందట. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ పార్ట్, సో సన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయనేది మనం డిస్కస్ చేద్దాం సన్ అనేది మనకి 4 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఏంటంటే కోర్ పార్ట్, CORE, కోర్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే ఫోటోస్పియర్, అండ్ థర్డ్ పార్ట్ ఏంటంటే క్రోమోస్పియర్, అండ్ ఫోర్త్ పార్ట్ ఏంటంటే కరోనా. సో చూడండి ఫస్ట్ పార్ట్ ఎలా ఉంది, సన్ అనేవాడు ఎలా డివైడ్ అయ్యాడు. యాక్చువల్లీ సన్ మేడ్ బై ద హైడ్రోజన్ అండ్ హీలియం కదా. సో సన్ అనేది ఎలా మేడ్ అయిందన్నా, ఒకటి అంటే ఎలా ఎన్ని పార్ట్స్ ఉంటాయి సన్లో అంటే దేర్ విల్ బి ఏ కోర్ పార్ట్, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా అనమాట. ఇలా 4 పార్ట్స్గా ఉంటుంది సన్ అనేది. సో ఫస్ట్ కోర్ పార్ట్ ఈ కోర్ పార్ట్ అనేది బేసిక్ పార్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒక బేసిక్ పార్ట్ సన్కి, అండ్ అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పేసి చెప్తున్నాను. ఇంపార్టెంట్ అనమాట. ఇది కోర్ పార్ట్. అంటే కోర్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటి, సెంట్రల్ పార్ట్, సన్ యొక్క కేంద్రకం. ఈ సన్ యొక్క కేంద్రకాన్ని మనం ఇంగ్లీష్లో కోర్ పార్ట్ అంటాం అనమాట. సో దీన్నే మనం సెంట్రల్ పార్ట్ అని చెప్పుకోవచ్చు బిడ్డ.
పార్ట్ ఎప్పుడు కూడా మనకి కనిపించదు. సన్లో కనిపించని పార్ట్ ఏంటంటే సెంట్రల్ పార్ట్ మనకు కనిపించదు. కానీ ఈ పార్ట్ ద్వారానే మనకు వచ్చే సన్లైట్ ఉంది కదా, మనం వేడి వస్తుంది సన్ నుంచి అని అంటాం కదా. ఆ వేడి అనేది దేని కారణంగా వస్తుందంటే ఈ సెంట్రల్ పార్ట్ కారణంగానే వస్తుందన్న. ఎందుకంటే ఈ సెంట్రల్ పార్ట్ లో మనకి సన్ అనేది మేడ్ బై ఏంటి, హైడ్రోజన్ అండ్ హీలియం కదా. సో ఈ హైడ్రోజన్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఈ హైడ్రోజన్ పార్ట్ అనేది ఏమవుతుందంటే ఇందులో ఉన్న హైడ్రోజన్ అనేది ఇట్ డివైడెడ్ ఇంటూ, అంటే ఇట్ మేక్ ద పార్ట్స్, హైడ్రోజన్ పార్ట్స్ ని అది ఎలా డివైడ్ గా చేస్తుంది అంటే హీలియం పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అన్న. హైడ్రోజన్ అనేది దేనికి డివైడ్ అవుతుందంట, హీలియం పార్ట్స్ గా డివైడ్ అవుతుందంట. అందుకనే ఇక్కడ ఏం ఏర్పడుతుంది ఈ పార్ట్ లో అంటే ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. హైడ్రోజన్ ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది అనమాట. దాన్నే మనం అంటాం కదా కేంద్రక సంలీన చర్య. కరెక్ట్, ఎస్, కేంద్రక సంలీన చర్య అనేది ఇందులోనే జరుగుతుంది అనమాట. సో ఈ హైడ్రోజన్ ఫ్యూజన్ అనేది జరగగానే ఎందుకు జరుగుతుంది, హైడ్రోజన్ అనేది హీలియం గా డివైడ్ అవుతుంది మనకి. ఇట్ స్ప్లిట్ ఇన్ టు పార్ట్స్ యాజ్ ఏ హీలియం. సో అందుకని ఏం జరుగుతుందన్న ఇక్కడ ఫ్యూజన్ కి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే కేంద్రక సంలీనం జరుగుతుందో అప్పుడు సూర్యుడు అనేవాడు వేడిని వెదజల్లుతాడు, అంటే హీట్ ని ప్రొడ్యూస్ చేస్తాడనమాట. దాన్ని మనం ఏమంటాం, సౌర పవనాలు అని చెప్పేసి చెప్తాం కదా. హీట్ చాలా వేడి గాలులు వస్తున్నాయి, చాలా ఎండగా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తాం కదా, చాలా వేడిగా ఉందని. ఎందుకనంటే ఈ కోర్ పార్ట్, బికాస్ ఆఫ్ దిస్ కోర్ పార్ట్ అనమాట. సో కోర్ పార్ట్ లో ఉన్న హైడ్రోజన్ అనేది ఏమైతుందన్నా హీలియం గా కన్వర్ట్ అయినప్పుడు అక్కడ ఒక ఫ్యూజన్ అనేది జరుగుతుంది. దాన్ని మనం హైడ్రోజన్ ఫ్యూజన్ అంటున్నాం. అందుకే నేను ఏమని చెప్పాను, ఈ పార్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్, స్మాల్, అంతే, స్మాల్ టాపిక్. దెన్ ఫోటోస్ఫియర్ అంటున్నాం నాన్న. సో ఫోటోస్ఫియర్ ఈజ్ ఏ లేయర్ ఆఫ్ ద సన్. ఈ ఫోటోస్ఫియర్ అనేది సన్ యొక్క లేయర్ నాన్న, ఒక లేయర్. ఫోటోస్ఫియర్ కూడా సన్ లో ఒక లేయర్. ఇవన్నీ లేయర్స్ అనమాట, సన్ యొక్క లేయర్స్. అందులో ఈ ఫోటోస్ఫియర్ అనేది కూడా లేయర్. బట్ వీ కెన్ సీ దిస్ ఫ్రమ్ హియర్, వీ కెన్ సీ దిస్ ఫ్రమ్ ఎర్త్. మనం ఎర్త్ పై నుంచి కూడా మనం ఈ ఫోటోస్ఫియర్ ని చూడొచ్చు. ఇప్పుడు మనకు సన్ ని మనం ఆకాశంలో మనకు కనిపిస్తున్న సన్ లో మనకు కనిపించే పార్ట్ ఏంటంటే ఈ ఫోటోస్ఫియర్. గుర్తుపెట్టుకోండి, బట్ క్వశ్చన్ అడుగుతాడు, మనం సన్ లో చూసే పార్ట్ ఏంటని అడుగుతాడు. కరోనానా, లేదంటే క్రోమోస్ఫియరా, కోర్ పార్టా, ఫోటోస్ఫియరా అని చెప్పేసి ఫోటోస్ఫియర్ అని గుర్తుపెట్టుకోండి. సో మనకు సన్ లో కనిపించే భాగం ఏంటంటే ఫోటోస్ఫియర్. ఓకే, ఫోటోస్ఫియర్ ని మాత్రమే మనం చూడగలుగుతాం. సన్ లో 4 భాగాలు ఉంటాయి, కానీ మనకి కనిపించే భాగం ఫోటోస్ఫియర్ మాత్రమే. ఓకే, సో ఈ ఫోటోస్ఫియర్ చూసామన్నమాట. ఇక్కడ ఎన్ని డిగ్రీల హీట్ ఉంటుందంటే నాన్న మాక్సిమం ఈ ప్లేస్ లో 6000 డిగ్రీ కెల్విన్స్ ఉంటుంది. కెల్విన్స్, మనం సన్ యొక్క వేడిని కెల్విన్స్ లోనే కొలుస్తాం కదా, మెజర్ చేస్తాం కదా. అందుకే నేను కెల్విన్ అని రాశాను. 6000 డిగ్రీ కెల్విన్ లో ఉంటుంది నాన్న ఇక్కడ హీట్ అనేది. సో మనకి భూమిపై నుంచి చూస్తే సన్ లో కనిపించే పార్ట్ ఏంటంటే ఫోటోస్ఫియర్. అక్కడ ఎంత హీట్ ఉంటుందంటే 6000 డిగ్రీల కెల్విన్, 6000 డిగ్రీ 6000 డిగ్రీల కెల్విన్ అనేది మనకి సన్ లో కనిపిస్తుంది అనమాట. ఇది ఫోటోస్ఫియర్. నాన్న క్రోమోస్ఫియర్, ఇది కూడా సన్ లో ఒక లేయర్ బెట. కానీ ఇది మనకి ఎలా ఉంటుంది అని అంటే రోజీ రెడ్ కలర్ లో ఉంటుంది. రోజీ రెడ్ అంటే గులాబీ రంగులో ఉంటుందన్న. రెడ్ గులాబీ ఉంటుంది కదా, రెడ్ రోజ్ ఉంటుంది కదా, ఆ కలర్ లో కనిపిస్తుంది అనమాట. దాన్ని మనం రోజీ రెడ్ అంటాం. అన్ని రెడ్ లో చాలా రెడ్ కలర్స్ ఉంటాయి మనకి, దాంట్లో రోజీ రెడ్ అనేది డిఫరెంట్ కలర్. కంప్లీట్ గా ఎగ్జాక్ట్ గా రోజీ రెడ్ కలర్ లోనే ఉంటుంది క్రోమోస్ఫియర్ అనేది. కానీ ఇది మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎక్లిప్స్ టైంలో మాత్రమే మనకు కనిపిస్తుంది అనమాట. ఎక్లిప్స్ అంటే తెలుసు కదా, సూర్యగ్రహణం. సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం, లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం. సో మనకి సూర్యగ్రహణం కానీ ఏదైనా గ్రహణం ఎక్లిప్స్ జరిగినప్పుడు మాత్రమే మనకి క్రోమోస్ఫియర్ అనేది కనిపిస్తుంది. చూడండి అన్న, ఎక్లిప్స్ అనేది మీకు తెలుసు కదా, ఒకటేసారి రాదు, సంవత్సరంలో చాలా సార్లు వస్తుంది. కానీ ఒక మెయిన్ ఎక్లిప్స్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాం. కానీ మామూలుగా సూర్యుడికి ఎప్పటికీ ఏదో ఒక గ్రహణం వస్తేనే ఉంటుంది. అలాంటి టైంలో మాత్రమే మనకి క్రోమోస్ఫియర్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ లాస్ట్ వన్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, కరోనా. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే మనకి ఇక్కడ ఉన్న పాండమిక్ కరోనా కాదన్నా, సూర్యుడిలో ఒక పార్ట్ పేరు కూడా కరోనానే. ఒకవేళ ఈ టాపిక్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఆ వర్డ్ అనేది కొత్తగా ఏం అనిపించదు, ఎందుకంటే అది అందరికీ సిమిలర్ వర్డ్, నోన్ వర్డ్. ఇప్పుడు బాగా పాపులర్ అయింది ఆ పాండమిక్ రావడం వల్ల. ఓకే, బట్ ఇక్కడ కరోనా అంటే మీరు ఆ పాండమిక్ కరోనా అని గుర్తుపెట్టుకోకండి. ఇట్ ఈస్ ద లాస్ట్ లేయర్ ఆర్ అవుటర్ లేయర్ ఆఫ్ ద సన్. ఈ కరోనా అనేది అవుటర్ లేయర్ ఆఫ్ ద సన్ అన్న. మీకు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మనకి సూర్యగ్రహణం అంటే సోలార్ ఎక్లిప్స్ జరిగినప్పుడు మీరు మనం వాటర్లో కానీ ఎక్స్లో పెట్టి చూస్తాం కదా, అలా
మనం భూమి నుంచి చూసినప్పుడు సన్లో మనకి కనిపించే పార్ట్ ఏంటంటే ఫోటోస్ఫియర్. అండ్ సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం పట్టినప్పుడు మాత్రమే కనిపించే పార్ట్ ఏంటంటే ఈ కరోనా పార్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో అది ఏ కలర్లో ఉంటుందన్న, డైమండ్ కలర్లో ఉంటుంది. డైమండ్ అంటే వైట్ సిల్వర్ అండ్ డైమండ్ రింగ్ కలర్లో మనకి అది మెరుస్తూ కనిపిస్తుంది అనమాట. ఆ మెరిసే పార్ట్ అంతా కరోనా పార్ట్. సో ఇలా మనకి 4 సిస్టమ్స్ అనేవి ఉంటాయి సన్లో మనకి. అండ్ హైడ్రోజన్ అండ్ హీలియం ఉంటుంది కాబట్టి నాన్న సన్కి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. మరి సన్ పైన ఆక్సిజన్ ఉండదా అంటే ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే ఓన్లీ 1% ఆక్సిజన్ మాత్రమే మనకి సన్ పైన కనిపిస్తుంది అనమాట. ఇది సన్ గురించి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్లానెట్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నా కాబట్టి సో కొంచెం మీకు సన్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో సన్ ఎలా ఉంటుందన్నా, ఇట్ మేడప్ బై ద హైడ్రోజన్ అండ్ హీలియం. సో దాంట్లో 4 పార్ట్స్ ఉంటాయి. కోర్ పార్ట్, ఫోటోస్ఫియర్ పార్ట్, క్రోమోస్ఫియర్ అండ్ కరోనా. ఈ కోర్ పార్ట్ మనకి ఏమంటాం, ఈ కోర్ పార్ట్లోనే మనకి ఫ్యూజన్, కేంద్రక సంలీనం అనేది జరుగుతుంది. హైడ్రోజన్ ఫ్యూజన్, కేంద్రక సంలీనం అనేది జరుగుతుంది. దానివల్ల ఇది ఎక్కువ ఏమంటారు మన చాలా వేడికి జరుగుతుంది అనమాట. అండ్ ఫోటోస్ఫియర్ అనేది దీనిపైన 6000 డిగ్రీల కెల్విన్ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. మన భూమి నుంచి చూసినప్పుడు కనిపించే, మనకి ఇప్పుడు సూర్యుడు కనిపిస్తాడు కదా, ఆ కనిపిస్తున్నప్పుడు మీ మైండ్ ఒకటే ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, మనకు కనిపించే పార్ట్ ఫోటోస్ఫియర్ అని చెప్పేసి. సో ఫోటోస్ఫియర్ పార్ట్ కనిపిస్తుంది. ఇది ఎక్లిప్స్ టైంలో మనకు కనిపిస్తుంది. అంటే ఈ పార్ట్ కూడా మనకు కనిపిస్తుంది అన్న, ఇది రోజీ రెడ్ కలర్లో ఉంటుంది కదా మనకు, అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో కనిపిస్తుంది. ఆ పార్ట్ అంతా క్రోమోస్ఫియర్. కానీ ఓన్లీ సోలార్ ఎక్లిప్స్ లో కనిపించేది మాత్రమే కరోనా. ఓన్లీ సూర్యగ్రహణం టైంలో కనిపించేది మాత్రమే కరోనా అనమాట. ఇది సన్ గురించి జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం ప్లాంట్స్ గురించి వెళ్దాం. ప్లానెట్స్, సారీ నాట్ ప్లాంట్స్, ఇట్స్ కేమ్ బై ఫ్లో. నేను రాంగ్ రాసాను బోర్డ్ పైన, డోంట్ మైండ్ అబౌట్ దట్. ప్లానెట్స్ ఒక్క వర్డ్తో ఎంత మీనింగ్ చేంజ్ అయిపోతుంది కదా. దెన్ ప్లానెట్స్. సో ప్లానెట్స్ అని ఇవాళ మనం చెప్పుకునేది ఈ ప్లానెట్ అంటే గ్రహాలు ఉంటాయి కదా, ఆ గ్రహాలను మనం చెప్పుకుంటున్నాం కదా, ఆ టాపిక్ అనమాట. గుర్తుపెట్టుకున్నానా, మీకు అందరికి తెలుసు, స్కూల్ నుంచి మీరు చదువుతున్నారు. గ్రహాలు ఎన్ని ఉన్నాయంటే మనం ఎన్ని చెప్తాం, ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయంటే 9 అని చెప్తాము కదా. కానీ ప్రజెంట్ మనకి 8 ప్లానెట్సే ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు 8 ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈ ప్లానెట్స్ అనేవి మీకు ఆర్డర్ వైజ్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ వైజ్ గుర్తుపెట్టుకోవాలంటే మనం స్కూల్లో మన టెక్స్ట్ బుక్లో మనకి వాడు ఒక ట్రిక్ ఇచ్చేవాడు, మీకు గుర్తే ఉంటుంది. ఆ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ us 9 planets. ఇది మీకు గుర్తే ఉంటుంది, మన బుక్స్లలో మన సోషల్ బుక్లో కనిపించేది ఇది. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ us 9 planets. చూడండి అన్న, ఇక్కడ MVEM నేను అండర్లైన్ చేసిన పార్ట్స్తోనే మనకి ప్లానెట్స్ నేమ్ వస్తాయన్నమాట. సో ఇది ఆర్డర్ మీకు గుర్తుపెట్టుకోవడానికి. ఈ ఈక్వేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ప్లానెట్స్ అనేవి ఆర్డర్ వైజ్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్డర్ వైజ్ గుర్తుపెట్టుకుంటేనే మంచిది ప్లానెట్స్ అనేది. సో ఫస్ట్ ఏంటిదన్నా, మైలో ఏముంది, ఫస్ట్ M కదా. సో ఫస్ట్ వచ్చేది ఏంటి, ఫస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ. దీన్నే మనం తెలుగులో ఏమంటామమ్మా, బుధుడు అంటాం. రాసుకోండి, మెర్క్యూరీని తెలుగులో బుధుడు అని అంటాం అనమాట. సో మెర్క్యూరీ ఉంటుంది. తర్వాత ఏముంటుంది నాన్న, వీనస్. తర్వాత ఎర్త్. తర్వాత ఏముంటుంది, M అంటే ఇక్కడ మళ్ళీ మార్స్. తర్వాత జూపిటర్. తర్వాత జూపిటర్ తర్వాత ఏముంది, సాటర్న్. తర్వాత యురేనస్. తర్వాత నెప్ట్యూన్. తర్వాత ప్లూటో. సో 9 ప్లానెట్స్ వచ్చాయా, కౌంట్ ఇట్. ఎస్, ఎగ్జాక్ట్లీ 9 ప్లానెట్స్ వచ్చాయి. సో మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్పానన్నా, ఇదేం నేను చెప్పిన కొత్త ట్రిక్ కాదు, ఇది ఆల్రెడీ మనకి బుక్స్లలో ఉంటుంది, మనం చదివిందే ఇది. సో మళ్ళీ జస్ట్ రీకాల్ చేస్తున్నాం మీరు ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ us 9 ప్లానెట్స్ అని చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. మెర్క్యూరీ బుధుడు, వీనస్ అంటే శుక్రుడు, ఎర్త్ అంటే భూమి, మార్స్ అంటే అంగారకుడు, జూపిటర్
గురుడు, జూపిటర్ అంటే గురుడు, సాటర్న్ శని గ్రహం, యురేనస్ వరుణుడు, నెప్ట్యూన్ ఇంద్రుడు, ప్లూటోని ప్లూటోనే అంటాం అనమాట. ఓకే, ఇవి తెలుగులో. సో చూడండి నాన్న, మనకి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ ఇవే మనకి 9 ఉన్నాయి కదా. సో నేను ఇవి 9 స్టార్ట్ చేయడానికంటే ముందు ఈ ప్లూటో గురించి నేను మీకు డిస్కస్ చేస్తాను. చూడండి అన్న, ఈ ప్లూటో అనేది ఇప్పుడు మనకి ప్రజెంట్ 8 ఉన్నాయి అంటున్నాం కదా. మరి 9th ప్లానెట్ దేన్ని తీసేశారు అని అంటే ఈ ప్లూటోని తీసేశారు అన్న 2016 ఆగస్ట్ 15 రోజు, సారీ 2006 ఆగస్టులో ఈ ప్లానెట్ ని గ్రహ హోదా అనేది దాన్ని తొలగించేశారు అనమాట. ఇప్పుడు దాన్ని ప్లానెట్ గా ట్రీట్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక ప్లానెట్ కి ప్లానెట్ హోదా రావాలి అంటే దానికి ఒక నాన్న మీకు తెలుసు కదా, రొటేషన్ రివాల్యూషన్, భ్రమణం పరిభ్రమణం ఉంటేనే వాటిని ప్లానెట్ గా గుర్తిస్తాం అనమాట మనం. దాన్ని రొటేషన్ అంటే భ్రమణం, రెవల్యూషన్ అంటే పరిభ్రమణం. అంటే భ్రమణం పరిభ్రమణం, భ్రమణం అంటే గుర్తుందా మీకు, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటాం. భూమి తన చుట్టూతో పాటు మిగతా గ్రహాల చుట్టూ తిరిగితే పరిభ్రమణం అంటాం. మనం చెప్పుకున్నాం కదా, సూర్యుడు తన చుట్టూ తిరుగుతాడు, ఎట్ ద సేమ్ టైం మిగతా గ్రహాల చుట్టూ కూడా తిరుగుతాడని. తన చుట్టూ తాను అంటే మన చుట్టూ మనం తిరిగితే భ్రమణం, మనం వేరే వాళ్ళ చుట్టూ తిరిగితే పరిభ్రమణం. ఓకే, మీకు అర్థం అవడానికి చెప్పాను అనమాట. సో రొటేషన్ రెవల్యూషన్, ఆ రొటేషన్ రెవల్యూషన్ అనేది ఉంటేనే ఒక ప్లానెట్ కి మనం ప్లానెట్ హోదాగా గుర్తిస్తాం అనమాట. ఇది ఏమైందంటే ప్లూటో దానికి గ్రహ హోదా కల్పించినప్పటి నుంచి కూడా అది చాలా స్లోగా కదిలేదనమాట. చాలా అంటే చాలా 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 స్లోగా, దానికి రొటేషన్ కానీ రివల్యూషన్ కానీ చాలా స్లోగా ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు తీసుకుంటుంది అనమాట ఒక భ్రమణం కంప్లీట్ చేయడానికి. ఒక రొటేషన్, ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి ఇట్స్ టేకింగ్ ఏ లాట్ ఆఫ్ టైం. దట్స్ వై ఏం చేశారు, ఈ ప్లానెట్ కి గ్రహ హోదా తొలగించేశారు అనమాట. సో అందుకనేది ఈ ప్లానెట్ ని మనం ఏమంటామంటే డర్టీ ప్లానెట్, లేదు అంటే బై ప్లానెట్, డర్టీ ప్లానెట్, బై ప్లానెట్ అని చెప్పి చెప్తాం. ఇంకేం చెప్తాం నాన్న, మ్యాడ్ ప్లానెట్ అని కూడా అంటాం అనమాట. మ్యాడ్ ప్లానెట్ ఒక పిచ్చి గ్రహం అన్నా, బై ప్లానెట్ అన్నా, ఒక చెడ్డ గ్రహం అన్నా కూడా ఈ ప్లూటోనే. మీకు తెలుగులో అడిగితే, ఒకవేళ ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు తెలుగులో అడిగితే ఇలానే అంటారు, పిచ్చి గ్రహం అని దేన్ని అంటారు అని చెప్పేసి ప్లూటోన్ అంటారు. కానీ ఇప్పుడు దానికి గ్రహ హోదా అనేది లేదనమాట. అంటే ఎవరైతే ఆస్ట్రాలజిస్ట్ ఉంటారో వాళ్ళంతా దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ద ప్లూటో యాజ్ ఏ ప్లానెట్. వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే దానికి రొటేషన్ రివల్యూషన్ అనేది కరెక్ట్గా అది ప్రాపర్ వేలో చేయట్లేదు అనమాట. అందుకే దాన్ని తొలగించేశారు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఓన్లీ 8 ప్లానెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ షార్ట్ అండ్ స్వీట్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో. చూడండి అన్న, ఫస్ట్ మెర్క్యూరీ అంటే ఏం చెప్పాను నేను, ఇది బుధుడు అని చెప్పాను కదా. ఈ మెర్క్యూరీకి ఏ పేరు ఉంటుందో గుర్తుపెట్టి ఫస్ట్ మనం ఆర్డర్ చూద్దాం, పెద్దదేదో చిన్నదేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి అన్న, పెద్దది చిన్నదంటే ఫస్ట్ హైయెస్ట్ ప్లానెట్, ఫస్ట్ పెద్ద ప్లానెట్ జూపిటర్. నేను చెప్తా 1 minute టైం ఇవ్వనా. ఓకే చూడండి అన్న, ఫస్ట్ పెద్ద ప్లానెట్ ఏంటంటే జూపిటర్. జూపిటర్ అంటే మీకు ఏం చెప్పాను నేను, గురుడు. గ్రహాలలో అతి పెద్ద గ్రహం ఏది అంటే గురుడు నాన్న. రెండవ పెద్ద గ్రహం ఏంటంటే సాటర్న్. మరి భూమి ఎన్నో పెద్దది అంటే 5వ పెద్దది, 5th ప్లానెట్, 5వ పెద్దది. గ్రహాలలో భూమి ఎన్నవ పెద్దది అంటే 5వ పెద్దది అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద ప్లానెట్స్ అని అంటే సోలార్ సిస్టమ్ లో పెద్ద ప్లానెట్ ఏంటంటే జూపిటర్ నాన్న. జూపిటర్ అనేది పెద్ద ప్లానెట్ అన్నమాట మనకి. సో ఇలా మనకి ఆర్డర్ ఉంటుంది. జూపిటర్ అనేది ఫస్ట్ ప్లేస్, సాటర్న్ సెకండ్ ప్లేస్ ఉంటుంది, యురేనస్ థర్డ్ ప్లేస్, నెప్ట్యూన్ 4th ప్లేస్, అండ్ ఎర్త్ 5th ప్లేస్, వీనస్ 6th, మార్స్ 7, మెర్క్యూరీ 8th ప్లేస్ లో ఉంటుంది. అండ్ ప్లూటో యాజ్ యూజువల్ దాని ప్లానెట్ 9th ప్లానెట్ కి 9th ప్లేసే ఉంది అన్నమాట. ఇది ఆర్డర్ వైజ్. సో ఇప్పుడు మనం మెర్క్యూరీ గురించి డిస్కస్ చేద్దాం. మెర్క్యూరీ అంటే నేను ఏం చెప్పాను, బుధుడు అని చెప్పాను కదా. సో దీనికి ఏం పేర్లు ఉంటాయంటే, మెర్క్యూరీని మనం అపోలో అంటాం, అపోలో అంటాం. అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని ఐరన్ ప్లానెట్ అని కూడా చెప్పొచ్చు. ఐరన్ ప్లానెట్ అని చెప్పొచ్చు. ఐరన్ ప్లానెట్ అని ఎందుకు అంటున్నామంటే, ఐరన్ కోర్ అనేది ఈ ప్లానెట్ పైన మనకి ఎక్కువగా దొరుకుతుంది నాన్న. ఈ ప్లానెట్ పైన మనకి ఎక్కువ దొరుకుతుంది అనమాట. అందుకే దీన్ని ఐరన్ ప్లానెట్ అని కూడా అంటాం. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకున్నానా, ఇది మనకి సన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ
అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ప్లానెట్స్ అని ఎలా రొటేట్ అవుతాయి, ఇలా ఆర్డర్ వైజ్ రొటేట్ అవుతాయి. మీకు తెలుసు కదా, ఇలా ఉంటుంది. సన్ దాని చుట్టూ ఉన్న ప్లానెట్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ ఇలా దీనికి ఆర్డర్ అనేది ఉంటుంది. ఇలా 9 ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ సన్ ఉంది అంటే సన్కి దగ్గరగా ఉన్న ప్లానెట్ ఏంటన్నా మెర్క్యూరీ కదా. సో సన్కి దగ్గరగా ఉన్న ప్లానెట్ ఏంటంటే ఫస్ట్ ప్లానెట్ ఏంటంటే మెర్క్యూరీ. సన్కి సెకండ్ ప్లేస్లో ఉంది. సన్ నుంచి రెండవది అంటే సూర్యుడి నుంచి రెండవ ప్లేస్లో ఉన్నది వీనస్. మూడవ ప్లేస్లో ఉన్నది భూమి, ఎర్త్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందంటే వాటి యొక్క అంటే గ్రహాలలో పెద్దది ఏదంటే జూపిటర్ అన్నమాట. గ్రహాలలో భూమి అనేది ఎన్నో పెద్దది అంటే 5వ పెద్దది అని గుర్తుపెట్టుకోండి. భూమి అనేది సూర్యుడి నుంచి ఎన్నవ ప్లానెట్ అంటే 3వ ప్లానెట్ అని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా, పెద్దది అంటే 5వ పెద్దది భూమి అనేది. సూర్యుడి నుంచి భూమి అనేది ఎంత దూరంలో ఉన్నది, ఎన్నవ ప్లానెట్ అంటే 3వ ప్లానెట్ అని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా, ఇక్కడ క్లియర్. దెన్ ఇప్పుడు ఫస్ట్ సూర్యుడికి దగ్గర ఉన్న ప్లానెట్ ఏంటంటే మెర్క్యూరీ నాన్న. సో యాజ్ యూజువల్ మీకు తెలుసు ఇది సూర్యుడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది వేడిగానే ఉంటుంది కదా. ఎస్, సూర్యుడికి దూరంగా ఉంటే కొంచెం చల్లగా ఉంటుంది, సూర్యుడికి దగ్గరగా ఉంటే వేడిగానే ఉంటుంది అనమాట ప్లానెట్ అనేది. సో మెర్క్యూరీ అనేది చాలా వేడిగా ఉంటుంది. ఇది ఐరన్ ప్లానెట్ అంటారు, అపోలో అంటారు. అట్ ద సేమ్ టైం దీనికి ఎలాంటి సబ్ ప్లానెట్స్ లేవు అంటే ఎలాంటి ఉపగ్రహాలు అనేవి లేవు. అర్థమైంది కదా, ఎలాంటి ఉపగ్రహాలు లేవు. అండ్ వీనస్ నానా, ఈ వీనస్ అనేది దాన్ని మనం ఏమంటున్నాం శుక్రగ్రహం అంటున్నాం. శుక్రగ్రహం అని చెప్తాం అనమాట. ఈ శుక్రగ్రహానికి ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు క్లియర్ ఇస్తాను నేను. మనం మామూలుగా ఒక బార్డర్ తీసుకున్నప్పుడు ఇది ఈస్ట్ వెస్ట్, మనకెప్పుడు రైట్ సైడ్ ఈస్ట్ అని అంటున్నాం కదా. సో రొటేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు భూమి అనేది ఎటు నుంచి ఎటువైపు తిరుగుతుంది అనేది మీకు అర్థమైతే ఈ ప్లానెట్స్ టాపిక్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. గుర్తుపెట్టుకున్నానా, ఇటు నాకు రైట్ సైడ్ అంటే ఇప్పుడు ఏంటి, నాకు ఇటు ఈస్ట్ ఇటు వెస్ట్ కదా. కానీ భూమి ఎలా తిరుగుతుంది అంటే అందరూ ఏమనుకుంటారు అంటే తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది అని అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మనకు తూర్పు వైపు సూర్యోదయం అవుతుంది. కానీ భూమి ఎలా తిరుగుతుంది అంటే వెస్ట్ టు ఈస్ట్ ఇలా తిరుగుతుంది. నాకు ఇది ఈస్ట్ వెస్ట్ కదా, ఎలా ఉంటుంది వెస్ట్ సైడ్ నుంచి ఇలా రొటేట్ అవుతుంది. సో ఈ ఫోకస్ ఆన్ మై హ్యాండ్ ఇలా తిరుగుతుంది అనమాట. ఇలా తిరగదు, ఎప్పుడు రివర్స్లో తిరగదు, ఇలా తిరుగుతుంది. ఈ ఆర్డర్లో తిరుగుతుంది అనమాట. అంటే వెస్ట్ టు ఈస్ట్, పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతుంది అనమాట ఎప్పుడైనా కూడా. అర్థమైంది కదా. ఎస్, పశ్చిమం నుంచి తూర్పు తిరుగుతుంది ఏ గ్రహమైనా కూడా. ప్రతి గ్రహాలు పశ్చిమం నుంచి తూర్పుకే తిరుగుతాయి. కానీ ఇక్కడ వీనస్ అనేది ఏం చేస్తుందంటే తూర్పు నుంచి పశ్చిమంకి తిరుగుతుంది, తూర్పు నుంచి పశ్చిమంకి తిరుగుతుంది. అందుకనే మనకి భూమి మీద ఉన్నప్పుడు ఎటువైపు మనకు సూర్యోదయం అవుతుంది, భూమి వైపు ఎటువైపు మనకు సూర్యోదయం కనిపిస్తుందంటే భూమికి తూర్పు వైపున మనకు సూర్యోదయం కనిపిస్తుందని చెప్పుకున్నాం కదా భూమి పైన అయితే. అదే మరి వీనస్ పైన అంటే శుక్రగ్రహం పైన మనకు సూర్యోదయం ఎటు కనిపిస్తుందనా పశ్చిమంకి కనిపిస్తుంది, వెస్ట్ సైడ్ కనిపిస్తుంది. ఎందుకనంటే శుక్రగ్రహం అనేది తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది, రివర్స్లో తిరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ అలానే అడుగుతారు, భూమికి వ్యతిరేక దిశలో తిరిగే గ్రహం ఏంటి అని అడుగుతారు అనమాట. అంటే ఎర్త్కి అపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అయ్యే ప్లానెట్ ఏంటి అని అడుగుతారు. సో ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అయ్యే ప్లానెట్ ఏంటి అంటే వీనస్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకున్నానా, నేను ఇక్కడ మీకు డయాగ్రామ్తో చెప్తా. ఇప్పుడు సపోజ్ ఇది సన్ అనుకోండి, భూమి ఎలా తిరుగుతుందనా వెస్ట్ టు, ఇలా మనకి ఇది వెస్ట్ కదా, ఇప్పుడు నాకు ఇది వెస్ట్ ఇది ఈస్ట్ కదా, ఇలా వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతుంది కదా. అప్పుడు వీనస్ అనేది ఎలా రొటేట్ అవుతుంది అంటే ఇది ఇలా ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. భూమి అనేది ఈ డైరెక్షన్లో రొటేట్ అయితే ఈ డైరెక్షన్లో రొటేట్ అయితే వీనస్ అనేది భూమి ఈ డైరెక్షన్ అన్నా వీనస్ అనేది ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది మనకి. అర్థమైంది కదా. సో అందుకనే మనకి వీనస్ పైన సూర్యోదయం అనేది మనకి వెస్ట్ సైడ్ కనిపిస్తుంది. బట్ క్వశ్చన్ అడగచ్చు ఇలా, ఏ గ్రహం పైన పశ్చిమ వైపు సూర్యుడు ఉదయిస్తాడు అంటే వీనస్ పైన, వీనస్. అండ్ దీనికి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది సన్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది. ఎన్నో పెద్దది అంటే 6వ పెద్దది. సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉందంటే 2వ దూరంలో ఉంది. అంటే సూర్యుడి నుంచి 2వదే వీనస్. ఎంత పెద్దది, పరిమాణంలో ఎంత పెద్దది అంటే 6వ పెద్దదని మనం చెప్పుకుంటున్నాం కదా. సో ఇది సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నట్టే కదా. కాబట్టి ఇది చాలా లైటింగ్ ఉంటుందన్న, చాలా లైట్ అండ్తో ఉంటుందన్నమాట, ప్రకాశవంతంగా ఉంటుందన్నమాట. సో అందుకనే మనం దీన్ని ఏమంటాము అంటే
ఈవినింగ్ స్టార్ మార్నింగ్ స్టార్ అని చెప్తారనమాట. సో మీకు నేను చెప్తా, మీరు ఈరోజు ట్రై చేయండి. ఒకవేళ నా క్లాస్ విన్నాక మీరు ట్రై చేయండి అన్న. మనకి మూన్ కనిపిస్తాడు కదా ఆకాశంలో, ఈవినింగ్ టైం ఏంటంటే మూన్ పక్కన ఒక స్టార్ కనిపిస్తుంది మనకి, చాలా బ్రైట్ కలర్లో, కొంచెం పెద్దగా బ్రైట్ కలర్లో కనిపిస్తుంది. సో చంద్రుడితో పాటు మనకి అది కనిపిస్తుంది ఈవినింగ్ టైంలో. సో ఆ స్టారే మనకి ఇక్కడ వీనస్ ప్లానెట్. అంటే గ్రహాలలో మనిషి చూడగలే గ్రహం ఏంటంటే వీనసే. మనం దాన్ని విలేజెస్లో చాకలి చుక్క అంటారు. విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుందన్న, చాకలి చుక్క పొడిచింది అని చెప్పి చెప్తారు కదా. సో ఆ చాకలి చుక్క ఈజ్ నథింగ్ బట్ వాట్, వీనసే. అందుకనే దాన్ని మనం ఈవినింగ్ స్టార్, మన లోకల్ లాంగ్వేజ్లో ఈవినింగ్ స్టార్ అని అన్నాం కదా, మన భాషలో ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాం. సో మన భాషలో దాన్ని చాకలి చుక్కగా ట్రీట్ చేస్తాం అనమాట. సో ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఆ చుక్కని బేస్ చేసుకొని వాళ్ళు 6 o'clock అయిందని టైం డిసైడ్ చేసుకోవడానికి ఆ స్టార్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ స్టార్, అదొక ప్లానెట్. అదే మనకి వీనస్ అనమాట. సో అంత బ్రైటింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఆ ప్లానెట్ అనేది విజిబుల్గా ఉంటుంది. మీరు మార్నింగ్ కూడా అబ్జర్వ్ చేయండి, మార్నింగ్ కూడా మనకి మూన్ ఉంటుంది కదా, మార్నింగ్ టైంలో కూడా మూన్ పక్కన ఒక స్టార్ కనిపిస్తుంది. ఆ స్టార్ కూడా వీనస్ అనమాట. అందుకనే మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, తెలుగులో సాయంకాలం చుక్క, వేగు చుక్క, పగటి చుక్క అన్నీ కూడా ఈ వీనసే. ఎందుకంటే అంత బ్రైటింగ్ ఉంటుంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ పశ్చిమ వైపుకి వెస్ట్ సైడ్కి మనకి సూర్యోదయం కనిపిస్తుందని అర్థం అనమాట. ఓకే, క్లియర్, ఇది అంత ఇంపార్టెంట్. సో దీనికి కూడా సబ్ ప్లానెట్స్ అనేవి లేవు, వీనస్ కూడా సబ్ ప్లానెట్స్ అనేవి లేవు. క్లియర్. దెన్ అండ్ ఎర్త్ నాన్న, ఎర్త్ వచ్చేసరికి సూర్యుడి నుంచి ఎన్నో దూరంలో ఉంది, థర్డ్ ప్లానెట్. సూర్యుడి నుంచి థర్డ్ ప్లానెట్. అండ్ దీని యొక్క పరిమాణం ఎన్నో పెద్దది అంటే 5వ పెద్దది అని చెప్తున్నాం కదా. భూమికి కూడా ఒక సబ్ ప్లానెట్ ఉంటుంది. భూమి యొక్క సబ్ ప్లానెట్ ఏంటి అని అంటే మూన్, చంద్రుడు. భూమికి ఉన్న ఒకే ఒక ఉపగ్రహం ఏంటి అని అంటే సబ్ ప్లానెట్ ఏంటనంటే చంద్రుడు అన్నమాట. ఓకే, అందుకనే భూమికి కవల, సిస్టర్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్ అని ఎవరిని అంటారు అంటే మూన్ని అంటారు అనమాట. దీన్నే భూమికి కవల అని చెప్పేసి కూడా చెప్తామన్నమాట. సో ఈ భూమికి కవల ఎవరినైనా మనకి ఇక్కడ చంద్రుడు అని అర్థం. ఒకటే ఒక సబ్ ప్లానెట్ ఉంటుంది, అది కూడా మూన్. సో ఎర్త్ అనేది ఇక్కడ ఎర్త్ ఏ కలర్లో ఉంటుందంటే మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం గ్రీన్ కలర్లో కనిపిస్తుందంట. సో మనుషులు నివాసంగా అంటే మనుషులు బతకడానికి ఉపయోగపడే ఒకే ఒక ప్లానెట్ ఏంటనంటే మనకి ఎర్త్ నాన్న. ఎర్త్కున్న ఒకే ఒక ప్లానెట్ ఏంటనంటే మూన్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటనంటే మార్స్. దీన్నే మనం అంగారకుడు అంటాం అనమాట. లేదు అంటే ఇంకెలా చెప్పొచ్చు అంటే రెడ్ ప్లానెట్ అంటాం. అంగారకుడు లేదా రెడ్ ప్లానెట్ అని చెప్పేసి చెప్తాం. దీన్ని ఇంకేమనొచ్చు, అంగారకుడు లేదంటే అరుణ గ్రహం. అరుణ అంటే ఏంటి, రెడ్ కదా. సో అందుకనే రెడ్ ప్లానెట్ అంటారనమాట. తెలుగులో మనం అరుణ గ్రహం అని చెప్పేసి చెప్తాం నాన్న. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనం భూమిపైన మనం నివసించడానికి అనువైన గ్రహం ఏదంటే భూమి అని చెప్తున్నాం కదా. దాంతోపాటు ఇక్కడ ఉన్న కొన్ని ప్లానెట్స్ కూడా మనుషులు నివసించడానికి కొంచెం యూస్ఫుల్గా ఉంటాయి అనమాట. అదొకటి మనం చంద్రుడు అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ మార్స్ అంగారకుడు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా ఏం చెప్తున్నా, సో మా ఎత్తు కూడా చెప్తున్నా కదా. ఎప్పుడైనా ఏంటనంటే భూమికి అయితే ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో అలాంటి ఫ్యూచర్స్ ఉన్న గ్రహం పైన మనం నివసించడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో అలాంటి గ్రహమే ఇక్కడ మనకి మార్స్. ఓకే, మార్స్ అనమాట. సో ఈ మార్స్ ఒక స్పెషాలిటీ ఏంటంటే దీన్ని రెడ్ ప్లానెట్ అంటాం. ఎట్ ద సేమ్ టైం మీకు మిషన్ మంగళయాన్ అని మూవీ వచ్చింది గుర్తుంది కదా, అక్షయ్ కుమార్ హీరో. సో ఎందుకు ఆ మూవీ తీశారు అని అంటే 2013 November 5th రోజు మార్స్ మిషన్ అనే ఒక మిషన్ని ఈ మార్స్ గ్రహం పైకి పంపించారు నాన్న. ఈ అంశాలను వేరేగా మార్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో మార్స్ మిషన్ని ఎప్పుడు పంపించారు మార్స్ ప్లానెట్ పైకి 2013 November 5th రోజు పంపించారు. సో మీరు మిషన్ మంగళయాన్ మూవీ చూసారు కదా నాన్న. ఆ మిషన్ మంగళయాన్ మూవీ దేని గురించి అంటే ఈ మార్స్ పైకి పంపించిన మార్స్ మిషన్, దాన్ని మనం జనరల్గా మంగళయాన్, మిషన్ మంగళయాన్ అంటాం అనమాట. దాని స్టోరీ పైన బేస్ చేసుకొని ఆ మూవీ తీశారనమాట. ఎందుకు అని అంటే దానిపైన మనుషులు నివసించడానికి ఏమైనా అనువైన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా, అది మనం దానిపైన ఉండడానికి మనకు అది అనువైన ప్లేసే కాదని చెక్ చేయడానికి మిషన్ మంగళయాన్ని పంపించారనమాట. దాన్ని బేస్ చేసుకుని మూవీ వచ్చింది మనకి. దేనిపైన పంపించారు, మార్స్ అని పంపించారు. దీన్ని మనం రెడ్ ప్లానెట్ అని అంటున్నాం. ఏ రోజు పంపించారంటే 2013 November 5th రోజు పంపించారనమాట.
ఓకే దెన్ ఓకే నాన్న, సారీ నేను ఇందాక ఒక చిన్న స్మాల్ మిస్టేక్ చెప్పాను నాన్న. మనకి ఎర్త్కి సబ్ ప్లానెట్ ఏంటి? మూన్ కదా. కానీ సిస్టర్ ప్లానెట్ అని ఎర్త్కి దేన్ని అంటారంటే వీనస్ని అంటారు. సో భూమికి కవల గ్రహం ఏంటంటే వీనస్, నాట్ చంద్రుడు. ఇట్స్ కేమ్ బై ఫ్లో, ఇట్ జస్ట్ మిస్టేకెన్. ఓకే, ఐ మిస్టేకెన్. సో ఈ మార్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో భూమికి కవల గ్రహం అంటే వీనస్ నాన్న, భూమికి సబ్ ప్లానెట్ ఏంటంటే మూన్ అన్నమాట. సో ఇక్కడ మార్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ మార్స్ పైన పంపించిందే మార్స్ మిషన్ అంటే మనం జనరల్ గా అయితే లోకల్ లాంగ్వేజ్ లో మంగళయాన్, మిషన్ మంగళయాన్ అంటున్నాం. ఎప్పుడు పంపించారంటే 2013 అండ్ November 5th రోజు పంపించారు నాన్న. దెన్ తర్వాత జూపిటర్. గ్రహాలలో అతి పెద్ద గ్రహం ఏంటంటే జూపిటర్ నాన్న. గ్రహాలలో అతి పెద్ద గ్రహం ఏంటంటే జూపిటర్ అన్నమాట. గురుడు అంటున్నాం, దీన్నే గురుడు అనొచ్చు తెలుగులో. బృహస్పతి అన్నా గురుడు అన్నా ఒకటేనా. ఈ మార్స్ కూడా ఏమేమి పేర్లు ఉన్నాయి? మార్స్ ని మనం ఏమంటున్నాం? రెడ్ ప్లానెట్ అంటున్నాం కదా. దీన్ని తెలుగులో ఏమంటాం? అంగారకుడు లేదా కుజుడు అంటారు. అంగారక గ్రహం అన్నా కుజ గ్రహం అన్నా ఒకటే. జూపిటర్ ఏమేమి ఉన్నాయి నేమ్స్? గురుడు అన్నా బృహస్పతి అన్నా ఒకటే అన్నమాట. సో ఈ జూపిటర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే గ్రహాలలోనే అతిపెద్ద గ్రహం ఏంటంటే జూపిటర్, గురుడు అని అర్థం అన్నమాట. ఓకే, జూపిటర్ అనేది మనకి పెద్దది. సో దీనికి 2 సబ్ ప్లానెట్స్ ఉంటాయి నాన్న. గనిమెడ అనే ఒక సబ్ ప్లానెట్ ఉంటుంది నాన్న. ఇది ఉపగ్రహాలలోనే అతి పెద్ద గ్రహం అన్నమాట. ఉపగ్రహాలలోనే అతి పెద్ద గ్రహం అని గుర్తుపెట్టుకోండి. దెన్ మరి మార్స్ కి ఏం సబ్ ప్లానెట్స్ ఉంటాయంటే ఫోబోస్ అండ్ డీమోస్ అనే 2 సబ్ ప్లానెట్స్ ఉంటాయి. జూపిటర్ కి గనిమెడ అనేది ఒకటి ఉంటుందన్న. ఇది ఉపగ్రహాలన్నింటిలోనే పెద్దది ఈ గనిమెడ అన్నమాట. చూడండి అన్న, గ్రహాలలో అతి పెద్ద గ్రహం జూపిటర్, ఉపగ్రహాలలో కూడా అతి పెద్ద గ్రహం ఏంటంటే గనిమెడ. ఇది దేనికి సబ్ ప్లానెట్? జూపిటర్ కి సబ్ ప్లానెట్ అన్నమాట. ఇక్కడ వరకు క్లియర్ కదా. దెన్ తర్వాత ఏంటి నాన్న? 6th ఏంటిదంటే సాటర్న్ నాన్న. సాటర్న్ గ్రహాలలో 2వ పెద్దది సాటర్న్. దీన్నే మనం తెలుగులో శని గ్రహం అని చెప్పి చెప్తాం అనమాట. కానీ గుర్తుపెట్టుకున్నానా, ఆ బాడీ వినడానికి మనకి శని గ్రహం అని అంటాం, కానీ గ్రహాలలో అతి అందమైన గ్రహం ఏంటి అంటే శని గ్రహమే అనమాట. సో ఇప్పుడు సపోజ్ ఒక ప్లానెట్, ఈ శని ప్లానెట్ ఇలా ఉందనుకోండి, సాటర్న్ ప్లానెట్ అనేది, దీని చుట్టూ కొన్ని లేయర్స్ ఉంటాయి నాన్న, ఇలా సర్కిల్స్ ఉంటాయి అనమాట సాటర్న్ చుట్టూ. అవి ఎలా ఉంటాయంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అంటే లైటనింగ్ వస్తుంది అనమాట. స్పార్కిల్స్ అంటాం కదా, అలా ఆ లైన్స్ అనేవి స్పార్కిల్ గా కనిపిస్తుంది అనమాట. అందుకనే ఆ శని గ్రహం చుట్టూ అందమైన వలయాలు ఉంటాయి కాబట్టి బ్యూటిఫుల్ ప్లానెట్ అని దేన్ని అంటామంటే సాటర్న్ అని చెప్పి చెప్తాం అనమాట. అండ్ దీనికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సపోజ్ మనం ఒక ప్లానెట్ ని వాటర్ లో వేసామనుకోండి, ఆ ప్లానెట్ అనేది పైకి తేలుతుంది. ఆ ప్లానెట్ ఏదంటే ఈ సాటర్న్. అంటే అతి తేలికైన ప్లానెట్ ఏంటంటే శని గ్రహమే. అది నీళ్ళలో వేస్తే తేలుతుంది, అంత లైట్ వెయిట్ ఉంటుంది అనమాట సాటర్న్ అనేది. అందమైనది శని గ్రహమే. అండ్ ఇంకొకటి ఏంటిది, తేలికైన గ్రహం కూడా శని గ్రహమే అనమాట. సాటర్న్ అంటే శని గ్రహం అని అర్థం. దీనికి ఉన్న సబ్ ప్లానెట్ ఏంటంటే టైటాన్ అనేది సబ్ ప్లానెట్ నాన్న. ఈ టైటాన్ అనే వర్డ్ విన్నట్టు అనిపిస్తుంది కదా. ఎస్, టైటాన్ వాచెస్ అని అంటాం కదా. సో గుర్తుపెట్టుకోండి ఒక ట్రిక్. సబ్ ప్లానెట్ టైటాన్ సబ్ ప్లానెట్ అనేది దేనికి సబ్ ప్లానెట్ అని అడిగితే సాటర్న్ అని గుర్తుపెట్టుకోండి. టైటాన్ వాచ్ పెట్టుకుంటే మీ శని పోతుంది అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ట్రిక్. సాటర్న్ కు ఉన్న సబ్ ప్లానెట్ ఏంటంటే టైటాన్. ఓకే, జూపిటర్ ఉన్నది గనిమెడ. ఇది ఉపగ్రహాలలో పెద్దదన్నమాట. గ్రహాలలో పెద్దది జూపిటర్, దీని యొక్క ఉపగ్రహాలలోనే పెద్దది, అది గనిమెడ నాన్న. సో సాటర్న్ కి మనకు ఉండేది ఏంటి బేట? టైటాన్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ యురేనస్ గ్రహాలలో 3వ పెద్దది నాన్న. ఈ యురేనస్ ని మనం ఏమంటాము అంటే గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జూపిటర్ అంటాం నాన్న. గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జూపిటర్ అంటాం. యురేనస్ నే గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జూపిటర్ అని చెప్పి చెప్పచ్చు అనమాట. సో ఇది ఎన్నో పెద్దది? 3వ పెద్దది. సూర్యుడి నుంచి ఎన్నో దూరంలో ఉంది? 7వ దూరంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఈ యురేనస్ ఉన్న సబ్ ప్లానెట్స్ ఏంటంటే ఏరియల్, మిరిండా. నానా, ఈ ఏరియల్ అనేది సల్ఫ్ కాదు. ఇక్కడ మిరిండా జ్యూస్ ఉంటుంది కదా, అది కాదు.
నేమ్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రోడక్ట్స్ కి అలా నేమ్స్ ఇచ్చుకుంటారు అనమాట. సో ఇక్కడ ఏరియల్, మిరిండా అనేది దేనికి సబ్ ప్లానెట్స్ అంటే యురేనస్. యురేనస్ అంటే తెలుగులో ఏమంటాం మనం వరుణుడు అంటాం అనమాట. సో మిరిండా, ఏరియల్ అనేది ఈ వరునికి ఉపగ్రహాలుగా ఉన్నాయన్నమాట. నన్ను గుర్తుపెట్టుకోండి, టైటాన్ అనేదేమో సాటర్న్ కి సబ్ ప్లానెట్, ఏరియల్, మిరిండా అనేదేమో యురేనస్ కి ప్లానెట్స్, సబ్ ప్లానెట్స్, గనిమెడా అనేది జూపిటర్ కి, అండ్ ఫోబోస్, డీమోస్ అనేది మార్స్ కి. మార్స్ కి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మళ్ళీ నెప్ట్యూన్, లాస్ట్ వన్ ఏంటంటే నెప్ట్యూన్ అన్న. ఈ నెప్ట్యూన్ ని ఏమంటామంటే సిస్టర్ ఆఫ్ యురేనస్. సిస్టర్ ఆఫ్ యురేనస్ అంటాం. అంటే యురేనస్ కి కవల ఏంటంటే నెప్ట్యూన్ అని అర్థం అనమాట. అంటే ఇవి రెండు బట్ ఫ్యూచర్స్ చాలా దగ్గరగా ఉంటాయి అనమాట. అందుకనే సిస్టర్ ఆఫ్ యురేనస్ అంటే ఎవరు అంటే నెప్ట్యూన్ అంటాం నాన్న. ఈ నెప్ట్యూన్ అంటే తెలుగులో ఏ గ్రహం అంటాం? ఇంద్రగ్రహం అని చెప్పి చెప్తాం అనమాట. ఇంద్రుడు, ఇంద్రగ్రహం అని చెప్పి చెప్తాం. సో ఇది పరిమాణంలో ఎన్నో పెద్దది? 4వ పెద్దది అని అంటున్నాం. మరి దీనికి సబ్ ప్లానెట్ ఏంటంటే ట్రిటాన్. ట్రిటాన్, ట్రిటాన్ అనేది సబ్ ప్లానెట్ అనమాట. సో ఇక్కడ ఏంటి నాన్న, సాటర్న్ కి ఏమో టైటాన్, నెప్ట్యూన్ కి ఏమో ట్రిటాన్ అనమాట. నెప్ట్యూన్ కి ట్రిటాన్ అనేది ఉపగ్రహం. సో దీని గురించి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జూపిటర్ అనేది గ్రహాలలో అతిపెద్ద గ్రహం అంటున్నాం నాన్న. గురుడిని అతిపెద్ద గ్రహం అంటున్నాం కదా. ఈ గురుడిని మనం డస్ట్ ప్లానెట్ అని కూడా అనొచ్చు. డస్ట్ ప్లానెట్ అని ఎందుకు అంటామంటే 1994లో షూమేకర్ లేవి అని ఒక కమెట్ COMET. కమెట్ అంటే ఏంటి అని అంటే తోకచుక్క. ఒక షూమేకర్ లేవి అని ఒక కమెట్, నథింగ్ బట్ ఒక తోకచుక్క ఈ గురుగ్రహం వచ్చి ఢీకొంటుంది 1994లో. సో అప్పటి నుంచి దాన్ని ఏమంటున్నామంటే డస్ట్ ప్లానెట్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఎప్పుడు వచ్చిందని 1994లో వచ్చిందనా. ఇలాంటి తోకచుక్క అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటే 72 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అర్థమైంది కదా, 72 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనమాట ఆ షూమేకర్ లేవి అనేది. సో నేను ఒకసారి ఆర్డర్ గా రాస్తానన్న, గుర్తుపెట్టుకోండి. సో ఈ బోర్డ్ రబ్ చేసేందులో మీకు మళ్ళీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో సూర్యుడిలో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి కదా? 4 పార్ట్స్ ఉన్నాయి కదా. అదే కోర్, ఫోటోస్ఫియర్, హోమోస్ఫియర్ అండ్ కరోనా. మనకి భూమి నుంచి చూస్తే కనిపించే పార్ట్ ఏంటంటే ఫోటోస్ఫియర్ అని అంటున్నాం. అక్కడ ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందంటే 6000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుడి మీద ఉన్న వేడిని మనం కొలవడానికి ఏ విధంగా మెజర్ చేస్తామంటే కెల్విన్స్ లో మెజర్ చేస్తాం. ఓన్లీ సూర్యగ్రహణం పట్టినప్పుడు మాత్రమే కనిపించే పార్ట్ ఏంటి అని అంటే కరోనా. కరోనా అనేది కనిపిస్తుంది. అది డైమండ్ అండ్ వైట్ రింగ్ మాదిరిగా మనకి కనిపిస్తుంది అనమాట. ఓన్లీ సూర్యగ్రహం వచ్చినప్పుడు మాత్రమే కనిపించే ప్లానెట్ మనకి. ఎక్కడ ఫ్యూజన్ అనేది జరుగుతుంది అంటే కోర్ పార్ట్ లో ఫ్యూజన్ అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? కంప్లీట్ గా 9 ప్లానెట్స్ ఉన్నాయి. కానీ 2006లో ప్లూటోని గ్రహ హోదా నుంచి తొలగించిన తర్వాత ఇప్పుడు మనకి 8 ప్లానెట్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట. ఓకే ఓకే, ఫస్ట్ ఏమంటున్నాం? మై వెరీ ఎడ్యుకేటెడ్ మధ్యలో ఫస్ట్ ఏమొస్తున్నానా? మెర్క్యూరీ కదా. మెర్క్యూరీ అండ్ సెకండ్ వన్ వీనస్, థర్డ్ వన్ ఎర్త్, ఫోర్త్ వన్ మార్స్, ఫిఫ్త్ వన్ జూపిటర్, సిక్స్త్ వన్ మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ సాటర్న్. సో అలా గుర్తుపెట్టుకుంటే ఇలా ఈజీగా వస్తుంది. యురేనస్, నెప్ట్యూన్. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో దీని ఆర్డర్ గుర్తుపెట్టుకున్నాను. ఇది 9th ప్లానెట్ ప్లూటో. మనకి రాసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఈజీ కోసం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పెద్ద ప్లానెట్ ఏంటన్నా? జూపిటర్ అనేది పెద్ద ప్లానెట్. తర్వాత సాటర్న్ సెకండ్, యురేనస్ థర్డ్, నెప్ట్యూన్ అనేది 4th ప్లేస్ లో ఉంటుంది. మార్స్ అనేది 7th ప్లేస్, ఎర్త్ అనేది 5th ప్లేస్, వీనస్ అనేది 6th ప్లేస్, మెర్క్యూరీ 8th ప్లేస్ అండ్ ప్లూటో యాజ్ యూజువల్ 9th ప్లేస్. అంటే ఇక్కడ ఏంటంటే ఎర్త్ అనేది 5వ పెద్దది. గ్రహాలలో 5వ పెద్దది ఎర్త్, మొదటి పెద్దది జూపిటర్ అని అర్థం అనమాట. సో సూర్యుడి నుంచి దగ్గరగా ఉన్నది మొదటిది. సూర్యుడి నుంచి మొదటిది ఏంటంటే మెర్క్యూరీ, రెండవది వీనస్, మూడవది ఎర్త్. సూర్యుడి నుంచి దగ్గరగా ఉన్నదంటే ఇలా గుర్తుపెట్టుకోండి. పరిమాణంలో పెద్దదంటే ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సో మనకి వీటికి రెండింటికి సబ్ ప్లానెట్స్ లేవు కదా. సో వీటికి 0 ప్లానెట్, సబ్ ప్లానెట్స్ అనేవి లేవు. ఎర్త్కి ఒక సబ్ ప్లానెట్ ఉంది. అదేంటి?
అంగారకుడు, ఇదేంటి జూపిటర్ అంటే గురుడు, శని గ్రహం, వరుణుడు, ఇంద్రుడు, ప్లూటో. సో ప్లూటోని 2006లో గ్రహ హోదా నుంచి తొలగించేశారు అనమాట. ఇక్కడ వరకు క్లియర్ కదా నాన్న? సో ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీనస్ అండ్ యురేనస్ ఒక రెండు స్పెషాలిటీస్ ఉంటాయి కదా. వీనస్ అని మనం అనుకున్నాం కదా, భూమి అనేది అన్ని గ్రహాలు అనేవి పశ్చిమం నుంచి తూర్పుకి ఇలా తిరుగుతాయి అన్నమాట, ఇలా రొటేట్ అవుతాయి. అందుకే మనకి తూర్పు వైపు, భూమి పైన తూర్పు వైపున మన సూర్యోదయం కనిపిస్తుంది. కానీ శుక్రగ్రహం పైన, వీనస్ పైన ఏం చెప్తున్నాం, మనకి పశ్చిమం వైపు అంటే వెస్ట్ సైడ్ మనకి సూర్యోదయం కనిపిస్తుందని చెప్తున్నాం కదా. అంటే ప్లాంట్ రొటేషన్ అనేది ఎలా ఉంటుంది, ఆ ప్లానెట్ రొటేషన్ అనేది ఈస్ట్ టు వెస్ట్ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది అనమాట. అదే భూమి అయితే ఈ డైరెక్షన్ లో మనకు తిరుగుతుంది. ఓకే, క్లియర్ కదా? సో ఈ విధంగానే భూమికి వ్యతిరేక దిశలో తిరిగేవి రెండు గ్రహాలు నాన్న, అవి వీనస్, యురేనస్ అనమాట. యురేనస్ కూడా భూమికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది, అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ కి తిరుగుతుంది అనమాట. ఓకే, మిగతా గ్రహాలన్నీ భూమి ఎలా తిరిగితే అలానే తిరుగుతాయి, వెస్ట్ టు ఈస్ట్. కానీ యురేనస్ అండ్ వీనస్ మాత్రమే భూమికి అపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతాయి. అవి ఎలా ఈస్ట్ టు వెస్ట్ సైడ్ మనకి తిరుగుతాయి అనమాట. అండ్ ఇలా సన్ అయితే ఇవన్నీ ప్లానెట్స్ అనుకున్నాం కదా నాన్న. ఈ ఫస్ట్ 4 ప్లానెట్స్ అనే వాటిని మనం టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం అనమాట. టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం. టెరిస్ట్రియల్ అంతర్గ్రహాలు అని చెప్పి చెప్తాం అనమాట. టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం అనమాట. ఈ ఫస్ట్ 4 ప్లానెట్స్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ అనేది టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం. ఈ మిగతా ప్లానెట్స్ అన్నిటిని మనం ఔటర్ ప్లానెట్స్ అంటాం. నిమ్న గ్రహాలు, బయట గ్రహాలు అంటే వీటిని ఔటర్ ప్లానెట్స్ అంటారు నాన్న. ఈ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఇవన్నీ ఔటర్ ప్లానెట్స్. మరి టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అంటే ఏంటిది? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. అంటే ఈ టెరిస్ట్రియల్ కి ఔటర్ ప్లానెట్స్ కి మధ్య ఏంటంటే చూడండి, ఇవన్నీ ప్లానెట్స్ కదా, ఇలా ఒక్కొక్క ప్లానెట్ మధ్య మనకి గ్యాప్ కనిపిస్తుంది కదా నాన్న. ఈ 4 ప్లానెట్స్ తర్వాత ఒక గ్యాప్ ఉంటుంది కదా. ఇక్కడ ఈ గ్యాప్ లో ఏముంటుందంటే మనకి ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం దీన్ని. అంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోపల ఉన్న గ్రహాలన్నిటిని మనం టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం అనమాట. ఆస్ట్రాయిడ్ బెల్ట్ కి బయట వైపు ఉన్న గ్రహాలన్నిటిని ఔటర్ ప్లానెట్స్ అంటాం అనమాట. ఔటర్ ప్లానెట్స్ అని చెప్తాం. సో ఇక్కడ ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ ఉంటుందా, మరి ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ లో ఏం జరుగుతుందంటే మనకి తోక చుక్కలు అంటున్నాం కదా, ఆ చిన్న చిన్న తోక చుక్కలు, కమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ ప్లేస్ లో కనిపిస్తాయి అనమాట. ఓకే, అర్థమైంది కదా? సో దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ప్లానెట్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, వాటి యొక్క పరిమాణం గుర్తుపెట్టుకోండి, సూర్యుడి నుంచి ఎన్నో దూరంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క సబ్ ప్లానెట్స్ గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ చెప్పిన వినండి, మార్స్ యొక్క సబ్ ప్లానెట్స్ ఏంటి నాన్న? ఫోబోస్, డీమస్ అని. భూమికి ఒకే ఒక సబ్ ప్లానెట్ ఉంటుంది, అది చంద్రుడు. భూమికి కవలానికి ఏంటంటారంటే వీనస్ ని అంటారు. దీన్నే సిస్టర్ ప్లానెట్ అనొచ్చు, భూమికి కవల అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే వీటి రెండింటికి సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి. సో వీనస్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈవినింగ్ టైంలో కనిపించేది వీనసే. ఈ శుక్రగ్రహం మనకు కనిపిస్తుంది, అందుకే దాన్ని మనం ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, డే స్టార్ అని చెప్తాం అనమాట. సో జూపిటర్ కి ఒకటి సబ్ ప్లానెట్ ఉంటుంది, అంటే చాలా ఉంటాయి. దాంట్లో అతిపెద్దది ఏంటంటే గనిమెడ అనేది అతిపెద్ద ఉపగ్రహం, ఏమంటారు, సబ్ ప్లానెట్, ఉపగ్రహం. అండ్ సాటర్న్ కి టైటాన్ అనేది సబ్ ప్లానెట్ ఉంది. యురేనస్ కి ఏరియల్, మిరీడా అనేవి సబ్ ప్లానెట్ గా ఉన్నాయి. నెప్ట్యూన్ కి ట్రిటాన్ అనేది సబ్ ప్లానెట్ గా ఉంది. ఈ సబ్ ప్లానెట్స్ అన్నింటిలో అతిపెద్దది ఏంటంటే ఈ గనిమెడ అనేది అతిపెద్దది. గ్రహాలలో అతిపెద్దది ఏంటంటే జూపిటర్ అని గుర్తుపెట్టుకోండి. అత్యంత తేలికైనది, అందమైన గ్రహం ఏంటంటే సాటర్న్, శని గ్రహం అని గుర్తుపెట్టుకోండి. ఒక డర్టీ ప్లానెట్, మ్యాడ్ ప్లానెట్ అనేది ఏంటంటామంటే ప్లూటోన్ అని అంటాం అన్నమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, in the next class we will discuss about the complete solar system. జస్ట్ నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా. సో కంప్లీట్ సోలార్ సిస్టమ్ అంటే ఏంటిది, లైట్ ఇయర్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.